షలోం. క్రీస్తు శకం 347 సంవత్సరం పుట్టాడు. క్రీస్తు శకం 420 అంటే 73 సంవత్సరాలు బ్రతికాడు. 73వ ఏట చనిపోయాడు. ఇక్కడే బెత్లెహేం పాలస్తీనాలో చనిపోయాడు. అది కూడా సెప్టెంబర్ 30వ తారీఖు అది పండుగ జరిగేటప్పుడు చనిపోయాడు. ఈ నెల రైట్. ఇతని గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇతను 20 ఏళ్ల వయసు అప్పుడు, ఇతని పేరేంటి? జెరోమ్. ఇతను 20 ఏళ్ల వయసు అప్పుడు పట్టుబడి, మరి ఏ ఊరు అనేది నేను కాదు, ఇక్కడేమో ఇతను హిబ్రూ, గ్రీకు, లాటిన్, అరామియా, నాట్ అర్మేనియా, నాట్ అరబిక్, అరామియా, ఈ భాషల్లో ఉన్న బైబిల్ని, చరిత్ర సత్యాల్ని ఇతను మొట్టమొదటిగా ఇంగ్లీష్లో తర్జుమా చేసి క్రీస్తు శకం 360 సంథింగ్ వచ్చి నా బైబిల్లో ఫస్ట్ పేజీలో ఉంటుంది. అది 20 ఏళ్ళ వయసు అప్పుడు, 73 ఏళ్ళు బ్రతికాడు. 23వ ఏట ప్రారంభించుంటాడు. ఐ థింక్ 50 సంవత్సరాలు ఇక్కడే ఉండి జీవితాన్ని డెడికేట్ చేసుకొని ఒరిజినల్ హిబ్రూ, గ్రీకు, లాటిన్, అరామియా ఏదైతే ఒరిజినల్ భావం ఉందో వాటన్నింటిని బయటకు తీసి బైబిల్ని తర్జుమా చేసిన మహామనిషి వ్యక్తి. అప్పట్లో ఇదంతా కలిసి ఉంది కనుక ఇతను ఎక్కడుండి చేశాడు. వాళ్ళ ప్రపంచమంతా క్రైస్తవ్యం వెళ్ళింది అంటే అందులో ప్రాముఖ్యమైన భూమిక, సింహభాగం ఇతంది అని చెప్పాలి. ఎందుకంటే చదివింది ఎవరైనా ప్రకటించిందే ప్రజలు ఎట్లా రక్షించబడతారు? ఒట్టి మాటలు చెప్తే కాదు కదా, గ్రంథం ఉండాలి కదా. అందుకని ఇతనికి దేవుడు నిత్య మహిమలో గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. అతను ఒక బుక్కు చేతిలో రాసి పెట్టుకొని 50 ఏళ్ళు డెడికేట్ చేసుకొని ఇక్కడే ఉండి ఒరిజినల్ ఇప్పుడు మనం కూడా మన తెలుగు బైబిల్ కూడా ఆదిమ హిబ్రూ భాషలో నుంచే తర్జుమా చేయబడి చేసినోళ్ళు కొంచెం తేడా మనుషులు కనుక ఒరిజినాలిటీ రాల. మన ఇంటికి వచ్చొచ్చు పోవచ్చు ఉన్న దైవజనుడు అంటే మన భారతదేశంలో భక్తులు అనే మాట ఎక్కువ వాడతాం. బట్ ఇన్ ఇంగ్లీష్ సెయింట్ ఆఫ్ గాడ్, హోలీ వన్ ఆఫ్ గాడ్. మన ఇంటికి వచ్చుచు పోవచ్చు ఉన్న దైవజనుడు పరిశుద్ధుడు అనే మాట పలికేటప్పుడే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. పరిశుద్ధుడు అనే దానికి భక్తి కలిగినోడు అనే దానికి తేడా లేదా? అట్లా చాలా విషయాలు కొంచెం అట్లా పోయినాయి. ఇది మన ఒరిజినల్ భాషలోంచి తీసిన మిస్టేక్. ఇంకా చెప్పాలంటే ఆయన ఎందరు భయభక్తులు గల వారికి ఆయన దాచి ఉంచిన మేలు అని ఉంటుంది. ఆయన ఎందరు భయభక్తులు కలిగిన వారు బాహాటముగా ఒప్పుకున్నప్పుడే వాళ్ళకి మేలు దాచి ఉంటారు. బోయజు రూతుతో అంటాడు, యెహోవా సురక్షితమైన రెక్కల కింద ఉన్నట్టుగా నీవు వచ్చితివి కనుక నీకు ప్రతిఫలం బహుమానం కాదు, నమ్మి వచ్చితివి కనుక నీకు బహుమానం. ఈవిడ నమ్మినట్లుగా బోయజ్ గడి తెలుసు అంటే అంత మోయాబీరాలు, మూర్ఖురాలు, మొలాఖే దేవతను ఆరాధించేవాళ్ళు అంత ఈజీగా దేవుని వైపు రారు. అందుకే బోయజ్ ఇంగ్లీష్లో ఉంటుంది ట్రస్ట్ అనే మాట, తెలుగులో కొంచెం స్కిప్ అయింది మాట. నీవు నమ్మి వచ్చావు. జనులందరి ఎదుట ఆయనను నమ్మిన వారికి, జనులందరి ఎదుట మన ప్రభుని నమ్ముకున్నట్టుగా జనులందరికీ తెలియాలి. చాటుబాటు భక్తి చేయకూడదు, పొరపాటు. చాలాసార్లు చెప్తూ ఉంటాను, మన ప్రభుని నమ్ముకున్నట్లుగా ప్రక్కన వాళ్ళకి తెలిస్తే కొన్ని ఇబ్బందులు వస్తాయి. అయినా ఖచ్చితంగా తెలిసి ఉండాలి. తెలుసుంటే ఓ విధంగా వాళ్ళకి భయం ఉంటుంది, కొన్ని ఇబ్బందులు కలుగు చేస్తారు.